నమస్తే, డాక్టర్ ఎన్డి కోటేశ్వర మాట్లాడుతున్నాను. యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అడ్డా హాస్పిటల్, ఈసీఎల్, హైదరాబాద్. ఈరోజు డయాబెటీస్ గురించి, హైపర్ టెన్షన్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బీపీ ఉండడం అంటే 130/80 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. హై బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకోవడం కోసం మన బాధ్యత సరైన ఆహారం తీసుకోవడము, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉండాలా, ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలా, పర్ వీక్ మోర్ దెన్ 150 మినిట్స్ వాకింగ్ చేయాలా. చిన్నపిల్లలైతే రోజుకి 60 నిమిషాలు, పెద్దవాళ్ళు అయితే రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే దాదాపుగా షుగరు, బ్లడ్ ప్రెషరు కంట్రోల్లో ఉంటాయి. తర్వాత ఈ రెండు బీపీ కనుక, షుగర్ కానీ రెండు కనుక కంట్రోల్ ఉంటే మన శరీరంలో అన్ని ఆర్గాన్స్, ఐస్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, నరాలు కావచ్చు, అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో ఆర్గాన్ ప్రొడక్షన్ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఆర్గాన్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలి అంటే మనము ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలా. వాకింగ్ చేయాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలైతే 60 మినిట్స్ పర్ డే, పెద్దవాళ్ళు అయితే మినిమం 30 మినిట్స్ పర్ డే, లేదా 150 మినిట్స్ పర్ వీక్ కంపల్సరీ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం మంచిది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, తక్కువ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్. అండ్ ఇవన్నీ చేయగలిగితే మన బీపీ, మన షుగరు కంట్రోల్లో ఉండి మనం హెల్తీగా ఉంటాము, నేషన్ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.